బోనస్ను సన్నాలతో మొదలుపెట్టాం. ఇక్కడ టైటిల్ మాత్రం ఏంది అంటే నేను కడిగిన ఆనిముత్యాన్ని సొక్కపూస అన్నట్టుగా రాసిర్రు టైటిల్ బోనస్ పాలిటిక్స్ అని. ఇక్కడ వాళ్ళకు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు రాసిర్రు ఈరోజు బోనస్ను సన్నాలతో మొదలుపెట్టినమాట. అరే ఓన్లీ సన్నాలకే ఇస్తా అని చెప్పినరా బాడకవులు. రాసే బాడకవులు ఎట్లున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు తిడుతున్నారు. నేను ఏమంటలేను, నాకు అసలు బూతులే రావు, నిజం చెప్తున్నా. మొత్తం తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ ఆత్మ ఘోషించి నా లోపల ఆవహించి చెప్పిస్తుంది. ఇట్లా అర్థమవుతుందా? ఓన్లీ సన్నాలకే ఇస్తామని చెప్తే సన్నాలతో మొదలు పెట్టిన ఎవడు చెప్పిండు నాకు చెప్పు? ఏ మినిస్టర్ చెప్పిండు? పోదాం పవన్ దగ్గర. ఎందుకే తెలంగాణ బిడ్డలను అందరినీ మోసం చేస్తారు ఇట్లా అడ్డమైన రాతలతోని? తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు మోసం చేస్తారు ఇట్లా? 3 రోజులలోనే ధాన్యం కొనుగోలు పేమెంట్స్. అసలు కొంటలేర్రా నాయన అంటే 3 రోజుల ఏమన్నా బట్ట నా కోట రేసినావా అయింది? ఏం మాట్లాడుతున్నావు? అసలు కొంటలేరు నాయన అంటే నువ్వు 3 రోజులలోనే పేమెంట్స్ అంటే ఏం మాట్లాడుతున్నావు? అసలు అన్నీ తలతిక్క మాటలే. ప్రతిపక్షాలు కావాలనే రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలులో ముందు మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం, దొడ్డు రకానికి ఇవ్వాలని డిమాండ్. సన్నాలను ప్రోత్సహించేందుకు బోనస్ అంటున్న ఆఫీసర్ల ఏ ఆఫీసర్రా రే? ఇది ఎవర్రా రాసింది? రార్రా, ఏ ఆఫీసర్ అడిగిండోరా? సన్నాలను ప్రోత్సహించేందుకే బోనస్ అంటున్న ఈ దిశ సిగ్గు అనిపించలేదు ఇంకా నీకు? మనిషివి కాదా? ఏం రాతలు ఇవి? నాడు రాత్రివి కదా గంగిరెద్ది. నీ వార్తలన్నీ రాసిన 20 వీడియోలలో నీ వీడియోలు అన్నీ మంచిగా దాచిపెట్టిన. నువ్వు అప్పుడేం రాసినావు ఇప్పుడేం రాస్తానో రాసిపెట్టిన దిశ. ఎవరి దగ్గర బ్యాగులు తీసుకున్నావు? ఏంది నీ రాతలు? జర్నలిజం ఇజ్జత్ ఇస్తుంది. V6 అదేంది వెలుగు పేపర్ ఒకటి, ఆంధ్రజ్యోతి ఒకటి, ఈనాడు ఒకటి, దిశ పత్రికలు తెలంగాణకు నాశనకాలాన్ని చెప్తానే. శ్మశాన గడ్డ చేయడానికి తయారైన ఈ పేపర్లన్నీ. చి 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 చి. ఏ ఆఫీసర్ అన్నాడో ఎందుకు రాస్తాడో నాకు అర్థం. ఖరీఫ్ సీజన్ టైంలో ఇరకాటంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అనుమానాలు, ప్రస్తుత ధాన్యం కొనుగోలులో సమస్యలు, మరోవైపు విత్తనాల కోసం అన్నదాతల క్యూ. ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లలో సమస్యల రైతుల గురించి ఒక్కరోజన్నా ఫోటో వేసినావురా సన్నాసి? ఈడ ఫోటో బాగా ఎత్తానవు కానీ రైతుల ధాన్యాలకు సంబంధించి నీ పేపర్ మొత్తంలా నిన్ను చూపెడితే ఎక్కడన్నా కనబడ్డదా? అన్నీ అబద్ధాలు. ఇంకేం రాసినావు? పారిశ్రామిక వృద్ధితో ప్రపంచం సోది. ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు, అంత బ్లాక్ మెయిలర్ అది. రాష్ట్రంలో యూటాక్స్ రైస్ మిల్లలతో మంత్రి ఉత్తమ్ కుమార్కు మొత్తం 950